స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు సైతం విస్తుపోయేలా, చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయేలా, లోకేష్ సైతం ఈర్ష్యపడేలా పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో ఓ టాక్. జూలై 17న ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని జూలై 23న రిపోర్ట్ వచ్చింది. వచ్చిన వెంటనే ఆ ట్యాంకర్లను తిప్పి పంపేశామని ఈవో శ్యామలరావు చెబుతున్నారు. లేదు ఆ కల్తీ నెయ్యిని పోర్టులోకి పంపించి లడ్డూలో కలిపేశామని చంద్రబాబు అంటున్నారు. కాదు లడ్డూల్లో ఆ కల్తీ నెయ్యి కలవలేదు, ఆ ట్యాంకర్లు రిటర్న్ వెళ్లిపోయాయని లోకేష్ చెబుతున్నారు. కల్తీ జరిగినా జరగకపోయినా, యానిమల్ ఫ్యాట్ ఉన్నా లేకపోయినా ఈ మొత్తం పాపం బాబుదే. జూన్ జూలైలో ఏఆర్ డైరీ నెయ్యి సప్లై చేస్తే అందులో కల్తీ ఉందని తెలితే వాటిని తిప్పి పంపిస్తే ఇందులో జగన్కి కానీ గత పాలక మండలికి కానీ ఏమైనా సంబంధం ఉందా? అయినా సరే నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా, దీక్షలు చేసుకుంటా, రెచ్చిపోయి మాట్లాడతా, మతాలను రెచ్చగొడతా, వాటి మధ్య చిచ్చు పెడతా, పవిత్రమైన దీక్షలో ఉండి పాపిష్టి మాటలు మాట్లాడతానంటూ పవన్ కళ్యాణ్ ముందుకు దూకారు. అక్కడికేదో ఆయన సనాతన ధర్మాన్ని కాపాడేస్తున్నట్టు మునిపుంగవుడిలా పోజులు కొడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు పాపం చేస్తే మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవడంలోనే మీ దీక్షలో ఉన్న నిబద్ధత ఏంటో తెలుస్తోంది. ఈ 100 రోజుల్లో మీ కూటమి ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్త దీక్ష చేసుంటే ప్రజలు హర్షించేవారు, మీకు హారతులు పట్టేవాళ్ళు. పవిత్రమైన దీపారాధనలో సిగరెట్ వెలిగించిన కుటుంబం నుంచి వచ్చిన మీరా సనాతన ధర్మం గురించి మాట్లాడేది అంటూ హిందూ ధర్మ పరిరక్షకులు ప్రశ్నిస్తున్నారు. కుటుంబం అంతా మరో మతానికి చెందిన వారుంటే మీరు మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సరికాదంటున్నారు. ఆ వెంకటేశ్వరుని సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వెంకటేశ్వరుని పాదాలపై ఒట్టేసి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని హిందూ ధర్మ పరిరక్షకులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 1, ఏఆర్ డైరీ సప్లై చేసిన కల్తీ నెయ్యిని తిరిగి పంపించేశామని టీటీడీ ఈవో అంటుంటే ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? క్వశ్చన్ నెంబర్ 2, కల్తీ నెయ్యి లడ్డూలో కలిపేశామని తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రశ్నించకుండా ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? క్వశ్చన్ నెంబర్ 3, బాబు చేసిన పాపానికి ఏ ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారో ప్రజలకు చెప్పకుండా ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? క్వశ్చన్ నెంబర్ 4, లింగమనేని కట్టిన టెంపుల్కి వెళ్ళి టీటీడీ నిర్మించిన ఏ ఒక్క శ్రీవారి ఆలయానికి వెళ్లకుండా ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? క్వశ్చన్ నెంబర్ 5, మసీదుల్లో చర్చిల్లో ఇలా జరిగితే అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? క్వశ్చన్ నెంబర్ 6, భగవంతుడి దీపారాధనతో సిగరెట్ వెలిగించుకున్న మీ తండ్రి గారి విషయం మాట్లాడకుండా ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? క్వశ్చన్ నెంబర్ 7, సూపర్ 6లు ఉమ్మడి మేనిఫెస్టో హామీలతో ఓట్లేయించుకుని పేద ప్రజలను నిలువునా ముంచేసి ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? క్వశ్చన్ నెంబర్ 8, నీ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత డాక్టర్ని చావబాదితే ప్రాయశ్చిత్తం కోరకుండా ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? క్వశ్చన్ నెంబర్ 9, బాబు పాపంతో 4 లక్షల మంది ప్రజలు బురదలో కూరుకుపోతే ప్రాయశ్చిత్తం కోరకుండా ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? క్వశ్చన్ నెంబర్ 10, ఎన్నికలకు ముందు గొంతు చించుకుని అరిచి నేడు స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇవ్వకుండా ఎందుకు ఈ దొంగ దీక్షలు బ్రో? ఇది హిందూ ధర్మ పరిరక్షకులు, సనాతన ధర్మం పాటించేవారు, కాపాడేవారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ప్రజలు కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. రైట్. ఇక అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం ఈ కొవ్వుకు సంబంధించి ఇది లడ్డూలో కలిపేశారు యానిమల్ ఫ్యాట్ అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మేరకి మొత్తం ఈ వ్యవహారం అంతా చుట్టుకోవడంతో ఇప్పుడు సిట్ వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. అంటే ప్రజలందరూ గమనించాల్సిన, తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక బిగ్ బాస్ యానిమల్ ఫ్యాట్ కలిసిపోయిందని చెప్పేసిన తరువాత ఇప్పుడు సిట్ వేస్తారట. అంటే బాస్ చెప్పేశారు, ఇప్పుడు సిట్ ఏం చేస్తుందో వచ్చి లేదు మా బాస్ చెప్పింది తప్పంటుందా? పైగా సిట్లో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అనేకమైనటువంటి ఆరోపణలు చేసింది. మనం కూడా కళ్ళతో చూసాము పల్నాడులో ఏం జరిగిందో. ఇది ఒక్కసారి మనం అందరూ గమనించాల్సినటువంటి అంశం. దేశమంతా సిబిఐని కోరుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయన స్టేట్మెంట్లో వచ్చేసాయి. ఆయన ఏం చెప్పాలో చెప్పేశారు. చెప్పేసిన తర్వాత దానిపైన సిట్ వేసుకుంటున్నారు. అంటే నేను చెప్పింది కరెక్టే అని మీరు చెప్పాలి అని సిట్ వేసినట్టుగా ఉందనేది ఆయన పైన వస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు తన అనుకూల వ్యక్తులతో వేసినటువంటి సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. అంత శ్రేష్ఠుడు కాడు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంత శ్రేష్ఠులు కారు
అని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆయన మీద అనేక సందర్భాల్లో ఆరోపించింది, ఈసీకి ఫిర్యాదు చేసింది, అలాగే గవర్నర్కి కూడా ఫిర్యాదు చేసినట్లుగా నాకు గుర్తు ఈయన గురించి. పల్నాడులో అల్లర్ల సమయంలో గుంటూరు ఐజీగా త్రిపాఠి ఉన్నారు. త్రిపాఠి ఆధ్వర్యంలోనే పల్నాడులో ఎన్నికల నిర్వహణ జరిగింది. మీకు అందరికీ పల్నాడులో ఏ స్థాయిలో ఎన్నికలు ఎంత గొప్పగా జరిగాయో తెలుసు కాబట్టి వ్యక్తి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఏంటి సిట్టు పైన, సిట్లో ఉన్నటువంటి వాళ్ళపైన గతంలోనే వైఎస్ఆర్సీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు ఒక బిగ్ బాస్ సీఎం లాంటి వ్యక్తి, సీఎంఏ స్వయంగా డిక్లేర్ చేసేసిన అంశం పైన ఇప్పుడు సిట్ వేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఈసారి దేశం మొత్తం ఆ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి సిబిఐ విచారణ కోరితే తెలుగుదేశం పార్టీ మాత్రం సిబిఐ విచారణకి భయపడుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించేటువంటి నెయ్యిలో ఆ జంతువుల కొవ్వు కలిపారు అన్న చేసినటువంటి ఆరోపణలు ఏమని తీవ్రంగా దుమారం రేపడం, దేశవ్యాప్తంగా కూడా ఆ హిందువులు గాని వెంకటేశ్వర భక్తులు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దీనిపైన సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు ఆ పరిధిలో న్యాయ విచారణ జరగాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. కరుణాకర్ రెడ్డి సిబిఐతో విచారించండి, నేను సిద్ధంగా ఉన్నాను కూడా ఛాలెంజ్ చేశారు. అయితే ఈ సవాళ్ళేవి కూడా స్వీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా లేరన్న అంశం మరొకసారి రుజువైంది. ఈరోజు సాయంత్రం సచివాలయంలో డీజీపీతో సమీక్షించిన తర్వాత తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణ జరపాలని నిర్ణయించారు. ఆ సిట్ కూడా ఆ గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఇన్ఛార్జ్ గా పెట్టి ఆయన నేతృత్వంలో సిట్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా విచారణ జరపాలని నిర్ణయించారు. సో ఇదే ఇక్కడ మరొక వివాదాస్పదంగా మారింది. ఒక వివాదం చుట్టూ అనేక రకాల వివాదాలు, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి జరుగుతున్నటువంటి అనేక ప్రయత్నాలు ఏ విధంగా ఉంటున్నాయనే అంశం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఆ నెయ్యిని వినియోగించలేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఈవో చెప్పినప్పుడు ఈ సిట్టు ఆ దేనికోసం వేస్తున్నారు అన్నది ఇంకా జీవోల్లో ఇంకా ఎటువంటి మ్యాజిక్లు చేస్తారో చూడాలి. అయితే ఇప్పుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం తెలుపుతుంది. కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి వ్యక్తితో ఈ సిట్ ఏర్పాటు చేస్తే ఏం లాభం బాబు అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే సర్వశ్రేష్ఠ త్రిపాఠికి సంబంధించి ఎన్నికల సమయంలోనే తీవ్రమైన వివాదాలు చెలరేగాయి. గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన హయాంలోనే పల్నాడులో ఈ దేశ చరిత్రలో ఎక్కడా జరగనటువంటి ఎన్నికల హింస, ఎన్నికల అనంతర హింస కూడా జరిగింది. అప్పట్లో ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీలు కూడా ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, పోలీస్ అధికారులు సస్పెండ్ చేసింది. ఇదంతా కూడా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీగా ఉన్నటువంటి సమయంలో జరిగింది. అప్పటి నుండి ఇప్పటికీ కూడా ఆయన ఐజీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కి అప్పట్లోనే ఫిర్యాదు చేసింది సర్వశ్రేష్ఠ త్రిపాఠి పైన. దాంతోపాటుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో కూడా ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పైన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారో పిటిషన్ దాఖలు చేశారు. సో ఇటువంటి వివాదాస్పదమైనటువంటి అధికార నేతృత్వంలోనే మళ్ళీ ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తున్నారంటే ఈ సిట్ లక్ష్యం ఏ విధంగా ఉండబోతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సో ఆ వ్యాఖ్యలకు అనుకూలంగా తనకి ఇసుమంతా కూడా ఇబ్బంది రాకుండా నివేదిక రావాలన్నటువంటి టార్గెట్ ఇచ్చి ఈ సిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. విహెచ్పి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ మాట్లాడుతూ సిట్టు గురించి మాట్లాడారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో కొవ్వు అనే అంశం పైన చేసినటువంటి ఆరోపణలపైన ఆయన మాట్లాడారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో విందాం ప్లీజ్. Chandrababu Naidu is also feeling the heat of that anger. But SIT is not sufficient for doing justice. Entire system should be exposed. How many people are involved? Why they could dare to play with the faith of Hindu society and faith in Tirumala Balaji itself. Our demand is there should be judicial inquiry. All angles of this conspiracy should come forward. Who are the people behind this conspiracy? They should be given severe punishment. Chandrababu Naidu is a politician. He can use this type of situation for his political benefits, no doubt. But there should not be any excuse for such type of argument. That is why judicial inquiry is required at this time.
ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ, మరోవైపు సిబిఐ ఎంక్వైరీ పైన దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ కూడా అదే డిమాండ్ వినిపిస్తూ ఉంటే, విహెచ్పి కూడా అదే డిమాండ్ వినిపిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు సిట్ని ఏర్పాటు చేశారు. తాను ఆల్రెడీ డిక్లేర్ చేసేసిన అంశానికి, లడ్డూలో ఆల్రెడీ యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఆయన డిక్లేర్ చేసిన తర్వాత, అది కూడా ఈవో లేదన్నా లేదు కలిసింది మేమే కలిపేశామని ఆయనే డిక్లేర్ చేసిన తర్వాత, తన వ్యాఖ్యల మీద తానే సిట్టు వేసుకున్నారా? అసలు సిట్టు ఏం చేస్తుంది? ఎస్, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది రైట్ అని కొట్టడానికే, టిక్ కొట్టడానికే సిట్ ఏర్పాటు చేశారని చర్చలో పాల్గొంటున్నారు పోతిన మహేష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే విజయబాబు గారు, సీనియర్ అనలిస్ట్. ఎస్ మహేష్ గారు, అసలేంటి ప్రాయశ్చిత్త దీక్ష? యానిమల్ ఫ్యాట్ కలవలేదు, తిప్పి పంపేశామని ఈవో అంటారు. లేదు కలిపేశాం మేము, లోపలికి వెళ్ళిపోయిందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. కాదు అసలు అవి 4 వెళ్ళిపోయాయని లోకేష్ గారు ట్వీట్ చేస్తారు. సందెట్లో సడేమియా అని ఒక సామెత ఉంది. ఆ విధంగా సందెట్లో సడేమియాను దూరినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను అంటున్నారు. అసలు ఏంటి ప్రాయశ్చిత్త దీక్ష? అర్థం కావట్లేదు. 3 రకాల స్టేట్మెంట్లు, మధ్యలో 8 ప్రాయశ్చిత్త దీక్ష. ఏంటి ప్రాయశ్చిత్త దీక్ష? ఈశ్వర్ గారు అందరికీ నమస్కారం. నమస్తే. విజయబాబు గారు కూడా నమస్కారం తెలియజేస్తా. తిరుపతి వెంకన్న స్వామి లడ్డూని ఎంతో భక్తితో, పవిత్రతతో మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వీకరిస్తారు. అటువంటి లడ్డూ ప్రసాద అంశాన్ని రాజకీయ ప్రచారాస్త్రంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, భక్తుల మనోభావాల మీద ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేసి భక్తులందరినీ కూడా గందరగోళపరిచేటువంటి కుట్ర చేశారు. అందులో భాగంగానే మొదట ఏం చేశారు? యానిమల్ ఫ్యాట్ వాడారని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేశారు. కానీ ఈవో శ్యామలరావు గారు మాకు డైరీ నుంచి ఒక 4 లారీలు వచ్చినాయి, అది నాణ్యత ప్రమాణాలకు తగినట్టు లేదు, మేము దాన్ని తిప్పి పంపాం, ఎక్కడా కూడా లడ్డూ తయారీలో వినియోగించలేదని శ్యామలరావు గారు మాట్లాడారు. మన సొంత స్టేట్మెంట్స్ ఏం కావు ఇవి, మాట్లాడారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు నేను ట్విట్టర్ పెట్టారు, చాలా అద్భుతంగా, చాలా డీటెయిల్డ్గా పెట్టారు. ఆ ట్విట్టర్ మనం అందరికీ కూడా చూపించాలి. చాలా డీటెయిల్డ్గా పెట్టారు. ఆ ట్విట్టర్ కూడా ఎంత డీటెయిల్డ్గా పెట్టారంటే ప్రతిదీ కూడా ఏ డేట్న ట్యాంకర్ తిరుమలకి చేరుకుంది, ఆ వెహికల్ నెంబర్ ఎంత, అట్లాగనే ఏ డేట్ని వచ్చింది, ఏ డేట్ వరకు తిరుమలలో ఉంది, టెస్ట్లు క్వాలిఫై అయితే తిరుమల తీసుకున్నది ఎప్పుడు, తిరుమల రిటర్న్ చేసింది ఎప్పుడని అన్ని కూడా చాలా డీటెయిల్డ్గా పెట్టారు ఆయన. ప్రతిదీ కూడా ల్యాబ్ రిపోర్ట్ రెఫరెన్స్ నెంబర్తో సహా పెట్టారు ఆయన. చాలా స్పష్టంగా పెట్టారు కదా ఆయన. మరి దీని మీద అసలు స్పందించాలి వాళ్ళు. దీని మీద స్పందించాల్సింది నారా లోకేష్ గారు. పొద్దున కూడా మాట్లాడారు ప్రెస్ మీట్లో. నారా లోకేష్ గారు మంచికో చెడుకో ఆయన అన్ని నిజాలు మాట్లాడారు. కల్తీ జరగలేదు, కల్తీ ఏదైతే జరిగిందో నాణ్యత ప్రమాణాలకి అనుగుణంగా లేదో ఆ లారీలని తిప్పి పంపాం అని ల్యాబ్ రిపోర్ట్ నెంబర్తో సహా పెట్టారు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అసత్య ఆరోపణలని లోకేష్ గారే సర్టిఫై చేశారు, ఈవో గారు సర్టిఫై చేశారు. భక్తులందరినీ కూడా ఒక వారం రోజులుగా తప్పుదారి పట్టిస్తే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తప్పని చాలా స్పష్టంగా నిన్న ట్విట్టర్లో తెలియజేశారు. ఇవన్నీ జరుగుతుంటే మంత్రివర్గంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా మరి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ప్రజలందరికీ కూడా అక్కడ ఏం జరిగిందనే వాస్తవాల్ని చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి హిందూ ధర్మం, సనాతన ధర్మం అని కనీస అవగాహన లేకుండా ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు అధికారం ఉంది కదా, తప్పు జరిగిందా లేదా, లేకపోతే ఇంతవరకు నెయ్యి నాణ్యత ప్రమాణాలతో ఉందా లేదా, తప్పు జరిగితే అక్కడ బాధ్యత తీసుకొని ఎవరైతే డైరీ నుంచి వచ్చారో వాళ్ళ మీద మీరు ఏం చేయాలి? నోటీసులు ఇవ్వాలి, షోకాస్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు టెండర్ రద్దు చేయాలి, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ ఈ పని చెయ్యకుండా రాజకీయ లబ్ధి పొందాలి, 100 రోజుల పాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయాలి, మన వైఫల్యాలు 100 రోజుల్లో 100 కాదు 500 దాటిపోయినాయి అని చెప్పి వీళ్ళు
వీళ్ళు ప్రజల గందరగోళపరచాలని ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. నేను వాళ్ళ పొద్దున కూడా అడిగా, ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు మమ్మల్ని క్షమించమని, తాము పొరపాటు చేశాం, పాపం చేశాం, అందులోంచి మమ్మల్ని క్షమించమని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. నాకు తెలిసినంత వరకు ప్రాయశ్చిత్త దీక్ష అంటే అదే. ఎవరు తప్పు చేస్తే, ఎవరు పాపం చేస్తే వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు భగవంతుడి దగ్గర. మరి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారి తరపున పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని మరి నేను కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. పోనీ ప్రాయశ్చిత్త దీక్ష మీరు తీసుకున్నారు అనుకుందాం. మీరు తిరుమల మీద మీకు నిజంగా అంత భక్తి, విశ్వాసం, నమ్మకం ఉంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించినటువంటి అమరావతిలో వెంకటేపాలెంలో టీటీడీ దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. అవును. కానీ మీరు వెళ్లకుండా ఒక ప్రైవేట్ దేవాలయం కాజా దగ్గర దశావతారం టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు దీక్ష తీసుకొని మాట్లాడారు. అక్కడితో ఆగారా? అసలు ఏమాత్రం సంబంధం లేదు. దుర్గగుడికి వచ్చారు వాళ్ళు పొద్దున్న, అమ్మవారి ఆలయానికి వచ్చారు. వచ్చి శుద్ధ అంటున్నారు. అక్కడ ఏదో 4 మెట్లు కడిగి 4 మెట్లకి పసుపు కుంకుమ రాసి ఇష్టానుసారం సినిమా యాక్టర్స్ మీద కూడా మాట్లాడారు. అసలు ఒక దీక్ష చేపట్టినటువంటి వ్యక్తి ఎక్కువసేపు మౌనంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అయ్యేమీ లేకుండా మీరు ప్రెస్ మీట్లో మిమ్మల్ని మీరు చూసుకోండి. మేము మాట్లాడట్లేదు కదా, మేము ఎక్కడా కూడా విమర్శలు చేయట్లా, వాస్తవాలు మాట్లాడుతున్నాం, ఆరోపణలు చేయట్లా, ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. కాదు, ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు పవన్ కళ్యాణ్? ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేసి రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఏంటి ఆ మెసేజ్? ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే ఒక మెసేజ్ ఇవ్వాలి. మా ప్రభుత్వంలో నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి నెయ్యిని వినియోగించేసామని చెప్పాలనుకుంటున్నారేమో, మా ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వాడాం అని చెప్పాలనుకుంటున్నారేమో, భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాం అందుకే నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి తరపునని చెప్పాలనుకుంటున్నారు. మాకు అర్థమైంది, అందరు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ లోకేష్ గారు అక్కడ ఏం జరగలేదు అంటున్నారు. మీ సహచర మంత్రి కదా, కనీసం ఆయన సూచన తీసుకోవాల్సిందే. చంద్రబాబు ఒక స్టేట్మెంట్, ఈవో ఒక స్టేట్మెంట్, ఇటు లోకేష్ ఒక స్టేట్మెంట్, ముగ్గురు 3 రకాల స్టేట్మెంట్లు ఇస్తే మధ్యలో ఇదేంటి, ఈ దీక్షలేంటి, దీనికి అసలు సంబంధం ఉందా ఈ ప్రాయశ్చిత్త దీక్షలకి, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లకి, అక్కడ తిరుమలలో జరిగిన అంశానికి? అసలు ఆయన దీక్ష తీసుకున్న తర్వాత అందరూ కూడా ఆయన 11 రోజులు కనపడరేమో, అవును, చక్కగా దీక్ష చేస్తారేమో, బ్రహ్మాండంగా ఉంటారేమో అని అనుకున్నారు. అందరూ అనుకున్నారు, చూసిన వాళ్ళు. కానీ నిన్న మంగళగిరిలో భారీ సెట్టింగ్ చేసి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు అని పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. అది సినిమా షూటింగ్ లో పాల్గొన్నారా? బయటకు వచ్చింది. హరిహర వీరమిల్లు సినిమా షూటింగ్ జరుగుతుంది, దానికి పాల్గొంటున్నారు అని బయటకు వచ్చింది. అందుకనే మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయానికి సమీపంలో పెద్ద పెద్ద షెడ్లు, పరదాలు కట్టారని సోషల్ మీడియాలో కూడా బయటకు వచ్చింది. చాలా మంది ఆ ఫొటోస్ కూడా ట్రోలింగ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగుల్లో పాల్గొవడానికి దీక్ష తీసుకున్నారా? ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి దీక్ష తీసుకున్నారా? నిన్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నారన్న అంశం బయటకు వచ్చింది కాబట్టి ఇవాళ పొద్దున్న వచ్చి దుర్గగుడి దగ్గరికి వచ్చి శుద్ధి పేరుతో ఆ యాక్టింగ్ చేశారా? అసలు మీకు నిజంగా భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయా లేవా? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. అసలు మీకు ఇంకొక మాట ఈశ్వర్ గారు, ఆయన సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకి ఒక్క సమాధానం చెప్పాలి దీక్ష తీసుకుంటున్నప్పుడు. అసలు మా ఎవరికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మీరేమో సనాతన ధర్మం, హిందూ ధర్మం, హిందువుల భక్తుల మనోభావాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీరు భిన్న రూపాలు కనబడుతున్నాయి కదా, మీరు హిందువా లేకపోతే బాప్టిస్ట్ చేశాడు మా ఫ్రెండ్ ఒకసారి అన్నారు, మీరు క్రిస్టియనా
లేకపోతే మా నాన్నగారు దీపంలో సిగరెట్ అంటించుకున్నారు, ఆయన నాస్తికుడు అంటారు, మీరు నాస్తికుడా? లేకపోతే గొడ్డు మాంసం స్వీకరించచ్చు అని చెప్పారు. అసలు మీరు ఏంటి ఇందులో? అసలు మీరేంటి ఇందులో? మీరు హిందువా, క్రిస్టియనా, లేకపోతే నాస్తికుడా? గొడ్డు మాంసం స్వీకరించచ్చు అని చెప్తారా? లేకపోతే ఆయనే చెప్పారు నా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అని చెప్తా ఉన్నారు ఆయన. మేమెవరో మాట్లాడేది ఇవన్నీ ఆయన మాట్లాడినాయి కదా, ఇవన్నీ ఆయన మాట్లాడినాయి కదా. అసలు మీ ఇంట్లోనే హిందూ ధర్మానికి, సనాతన ధర్మాన్ని పాటించినటువంటి మీ కుటుంబం, మీరు కనీసం మీ కుటుంబాన్ని ప్రభావితం చేయలేనటువంటి మీరు హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడితే హిందూ భక్తులు, వెంకన్న స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతింటాయా, దెబ్బతినవా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. రైట్. గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో కూడా ఒక్కసారి విందాము. తనను ఏం చెప్పకుండా ఆయన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఇన్ని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ మీరు గుర్తు చేశారు కాబట్టి, గతంలో తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ, తన తండ్రి గురించి కానీ, లేకపోతే ఆహారపు అలవాట్ల గురించి కానీ గతంలో ఏం మాట్లాడారనేది ఒక్కసారి విందాం ప్లీజ్. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నాను. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్లో గోద్రా నా ఇంట్లో కూడా నా బిడ్డలు మతంలో మీకు తెలుసు వాళ్ళు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు. విజయబాబు గారు, సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మ పరిరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే, సినిమాల్లో మనం మామూలుగా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్లు వేస్తూ ఉంటారు, ఆ నటనతో ప్రజల్ని మెప్పిస్తూ ఉంటారు చాలామంది నటులు. సో రాజకీయాల్లో కూడా ఇది వచ్చేసిందా అని అనిపిస్తోంది. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలేంటి, ఈరోజు దుర్గమ్మ గుడి దగ్గర మాట్లాడిన మాటలేంటి? ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి నిజంగా రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో గనక పాలన సాగుతూ ఉంటే తక్షణం ముందు పవన్ కళ్యాణ్ని మంత్రి పదవి నుంచి ఉద్వాసన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గవర్నర్ గారు తక్షణం జోక్యం చేసుకోవాలి. ఎందుకు అనేది తర్వాత చెప్తారు. అంతకంటే ముందు ఇందాక మన సోదరుడు మహేష్ ఒక ఇది గుర్తు చేశాడు కాబట్టి, సనాతన ధర్మం, అసలు సనాతన ధర్మంలో శక్తి మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఓం తేజోసి తేజోమయి దేహి, వీర్యమసి వీర్యమయం దేహి, బలమసి బలమయం దేహి, సహాసి సహోమయి దేశి. అంటే ఓ భగవంతుడా, నీకున్నటువంటి ఈ సకల లక్షణాలన్నీ కూడా మాకు ఇవ్వండి. సహాసి సహోమయి దేశి అంటే నీకు ఏ సహనం అయితే ఉందో ఆ సహనాన్ని కూడా నాకు ఇవ్వు ప్రభు అనేటువంటిది సనాతన ధర్మంలో శక్తి మంత్రం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇదే సనాతన ధర్మంలో మనందరికీ చాలా మందికి తెలిసినటువంటిది ఏంటంటే, ఓం భద్రం కర్ణేసి శృణయామ దేహ, భద్రం పశ్యేమ వీరజత్రాహ, స్థిరైరంగై తుష్టువాం స్వస్తునూభిః. అంటే ఈ భద్రం కర్ణేభి శృణయామ దేహ, ఈ చెవులకి మంచి మాటలే వినేటటువంటి అవకాశం ఇవ్వు, ఈ కళ్ళకి మంచి దృశ్యాలను చూసేటువంటి అవకాశం ఇవ్వు, స్థిరైరంగై తుష్టువాం స్వస్తునూభిః, ఈ శరీరానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఇది ఇవ్వమని చెప్పని, ఇది సనాతన ధర్మంలో ఉండేటువంటిది. ఇది ఈ రెండింటికి కూడా కించిత్తు పాటించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే మనది దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళం మనం. మనకు అది విధానం, జీవన విధానం. మనం ఎప్పుడు బయటికి చెప్పుకోం, కానీ ఈ రోజున అతనికి నినాదం. ఆ నినాదాలు ఏంటంటే అవకాశవాద ప్రాతిపదిక ఎప్పటికంటే అప్పుడు మార్చేస్తుంటాడు. ఆ రోజున
విప్లవకారులాగా ఎర్ర టవలు వేసుకొని చెగు వీరాన్ని పట్టుకొని విప్లవం విప్లవం ఈ హిందువులు అసలు ఇదంతా దీన్ని మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది, ప్రధానమైనటువంటి సమాజాన్ని చీలుస్తుందంతా కూడా హిందువులని ఆవేశంతో ఊగిపోయినటువంటి ఆ రోజున ఆ వ్యక్తి ఇవాళ పచ్చి అవకాశవాదంగా సనాతన ధర్మం కోసం ఈయన చచ్చిపోతాడు. సనాతన ధర్మం కోసం నువ్వు చావక్కర్లేదు, సనాతన ధర్మం కోసం నిజంగా నువ్వు అంత కట్టుబడి ఉంటే దాన్ని ఇంటి నుంచే ప్రారంభించిందా మన సోదరుడు చెప్పినట్టుగా నీ సతీమణిని హిందూ మతంలోకి మార్చు, నీ పిల్లల్ని హిందూ మతంలోకి మార్చు. అక్కడ నుంచి ఏది గొడ్డు మాంసం వివేకానంద స్వామి తిన్నాడని నేనైతే చదువుకోలేదు, కానీ వివేకానంద స్వామి హిందూ మత ప్రచారం కోసం ఆయన ఆకలితో రోజుల తరబడి అమెరికాకి వెళ్ళి ఆయనకు అవకాశం వచ్చేంత వరకు కూడా పస్తులు పడుకొని మరి ఆయన దీని కోసం ప్రచారం చేశాడని మాత్రం నేను చదువుకున్నది. అది హిందూ ధర్మం అంటే. ఆది శంకరాచార్యులు ఆయనకి ఎంత ఆకలితో నకనకలాడుతున్నా కూడా ఈ సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మ ప్రతిష్ఠ కోసం ఈ భారతదేశం మొత్తాన్ని కాలినడకన చేసినటువంటి జగద్గురు ఆదిశంకరులు వారు. అది సనాతన ధర్మం. సనాతన ధర్మం గురించి అసలు ఏ కోశాన్ని చూసినా కూడా ఇతనికి అర్హత లేదు. అదే ఆ విషయం అలా ఉంచితే, ఇక ప్రాయశ్చిత్త దీక్ష, సనాతన ధర్మం గురించి కించిత్ అవగాహన ఉంటే ప్రాయశ్చిత్త దీక్ష అని అంటే, ప్రాయశ్చిత్త దీక్షకి ఇందాక చెప్పినట్టుగా తప్పు చేసినటువంటి వాళ్ళు దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రాయశ్చిత్త దీక్షలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. యజ్ఞ యాగాలు కానీ, లేకపోతే దీక్ష వహించడం కానీ, మెడిటేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది ప్రాయశ్చిత్త దీక్ష. అది తప్పు చేసిన వాళ్ళు కాశీ యాత్రకి వెళ్ళడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చి సినిమా షూటింగ్లకి వెళ్ళి చేయటం. ఇంకొక హాస్యాస్పదమైన అంశం ఏంటంటే, నాకు పోతిన మహేష్కి తెలిసినంత వరకు, మేము బెదవాడలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి, అమ్మవారి గుడికి మెట్ల పూజ ముత్తైదువులు చేస్తారు. నాకు తెలిసినంత, మా ఇద్దరికి తెలిసినంత మెట్లు కడిగి పొట్టు పెట్టేటువంటి ఈ ప్రక్రియ ముత్తైదువులు చేస్తారు. మరి మగవాళ్ళు చేసినట్టు మేమైతే చూడలేదు. ఆ అంశాన్ని అలా ఏమో ఈ ప్రాయశ్చిత్త దీక్షలో మగ ముత్తైదువులు కూడా చేయొచ్చేమో చెప్తానండి, దాన్ని డిస్టర్బ్ చేయదు కొద్దిగా. ఇది ముత్తైదువులు చేసేటువంటి ప్రక్రియ, దానికి ప్రాయశ్చిత్త దీక్షకి లింక్ ఏంటో తెలియదు. ఆ విషయం అలా ఉంచితే, సనాతన ధర్మం గురించి తెలిసినటువంటి వాళ్ళు అంటే మొత్తం సర్వం అంతా కూడా శక్తిమయమే కాదంటలేదు. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విధంగా సర్వం శక్తిమయమే, కానీ పద్ధతులు పాటించేటప్పుడు, సనాతన ధర్మంలో పద్ధతులు పాటించేటప్పుడు అక్కడ అపచారం జరిగిందని మీరు భావిస్తున్నది వైష్ణవ క్షేత్రంలో. వైష్ణవ క్షేత్రంలో జరిగితే శైవ క్షేత్రంలో అంటే శాక్తేయానికి, వైష్ణవానికి, గార్హ్యపత్యానికి, వీటికి కూడా తేడా తెలియనటువంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతాం. పెద్ద కామెడీ. ఇక్కడ ఇది అమ్మవారి గుడి అనేటువంటిది శాక్తేయ క్షేత్రం. జరిగింది నువ్వు అని భావించేదేమో వైష్ణవ క్షేత్రంలో జరిగింది. తర్వాత మెట్ల పూజ అనేటువంటిది అది ప్రక్షాళనకి సంబంధం కాదు. మరి ప్రక్షాళన ఏమిటి అని కనుక అన్నట్లయితే, మీరు చెప్పినటువంటి ఈ శుద్ధి అని చెప్పన్నారే, ఈ శుద్ధి ప్రక్రియ అనేటువంటిది క్రిస్టియానిటీలో ఉంది. కాకపోతే మరి హిందూ మతంలో శుద్ధి ప్రక్రియ ఏంటి అన్నట్లయితే, వైష్ణవ క్షేత్రానికి వచ్చినప్పుడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటి పేరుతో ఆ ప్రాంగణం అంతా కూడా తిరుమంజనంతో వాళ్ళు కూడా ఉత్సాహంగా నాట్యం చేస్తూ మొత్తం ధూపదీపాల అన్నిటితో కూడా చేస్తారు. అది వేద విగ్రహాలకి అన్నట్లయితే పంచామృతాలతో స్నపనాభిషేకం చేస్తారు. మనందరికీ కూడా తెలుసు. అది అది చేయడం అనేది లేదు. మనకు మనం పవిత్రంగా ఉండాలనుకున్నప్పుడు పూజలు ప్రారంభించేటప్పుడు ఓం అపవిత్రో పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సహ అభ్యంతరం శుచి పుండరీకాక్ష అనేటువంటి దీంతో మనం శుద్ధి చేసుకుంటాం, ఆ ప్రదేశాలను శుద్ధి చేస్తాం. ఇది నాకు తెలిసిన సనాతన ధర్మంలో ప్రక్షాళన కార్యక్రమం. ఈయన చేసేటువంటి శుద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో, మనకి సంప్రోక్షణ ఉంది, స్నపన ఉంది, తిరుమంజనంతో శుభ్రం చేయటాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం
ఇది చేసుకోవటం, ముందు పూజకు ముందు సంకల్పం చెప్పుకోవటం, ఇవి ప్రక్షాళనకు సంబంధించినటువంటి శుద్ధి కార్యక్రమాలు హిందూ మతంలో. నీళ్లతో కడగటాలు వగైరాలు, నీళ్లలో మునగటాలు అనేటువంటివి నాకు తెలిసి క్రిస్టియానిటీలో ఉన్నాయి. దాన్ని కూడా మనం గౌరవించాల్సిందే, కానీ ఏ ప్రక్రియకి ఆ ప్రక్రియ ఉండాలి. తర్వాత వైష్ణవాలయంలో ఉండేటువంటి ఆచారాలు వేరేగా ఉంటాయి, శాక్తేయంలో ఉండేటువంటి ఆచారాలు వేరేగా ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా తెలియకుండా హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడటం అనేటువంటిది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం అయితే, మరొక అంశం ఏంటంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏ రకమైనటువంటి కులాలకి, మతాలకి, ఈర్ష్యలకి, అసూయ, ద్వేషాలకి అతీతంగా మేము పరిపాలిస్తామని చెప్పని చేసినటువంటి ప్రమాణ స్వీకారం ఈ రోజున పబ్లిక్ లోకి వచ్చి నేను హిందువుని, సనాతన ధర్మం కోసం చచ్చిపోతా, మా మతం అంటూ ఇతర మతస్థుల్ని దూరం చేసావు నువ్వు. అంటే ఇతర మతస్థుల పట్ల నువ్వు ఒక మతాన్ని నువ్వు ఓన్ చేసుకున్నప్పుడు, మతం అనేటువంటిది మన అభిమతం, అది మన స్వాగతం. మనం ఇంట్లో చేసుకునేటావో బయట చేసుకుంటావో చేసుకో, బట్ ఉప ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు స్వీకరించినప్పుడు నువ్వు అన్ని మతాల వారందరికీ కూడా నువ్వు మంత్రివి. ఆ సంగతి మరిచిపోయి నువ్వు ఒక కరడు గట్టినటువంటి తీవ్రవాదిలాగా, అంటే వీటిని ఏమంటారంటే ఛద్మ వేషధారులు అంటారు. నిజంగా కూడా హిందూవాది కాదు, కానీ ఛద్మ వేషధారులు అంటారు వీళ్ళని. ఈ ఛద్మ వేషధారి చేసినటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజమైనటువంటి హిందూ కూడా ఈసరిస్తున్న పరిస్థితి అంటానికి ఇందాక మీరు ఆయన నరేంద్ర జైన్ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. సిసలైన కరుడు గట్టిన హిందూవాది ఎవరు అని అంటే ఈ దేశంలో సంచలనాత్మకమైనటువంటి హిందూ మతం కోసం పోరాటాలు, న్యాయ పోరాటాలు చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు. సుబ్రహ్మణ్య స్వామి గారు నిన్న ఏమన్నారు మనం విన్నాం. ఆయన చెప్పాడు, పదే చెప్పాడు, చంద్రబాబు ఈజ్ అ లయర్, హిస్ గవర్నమెంట్ విల్ నాట్ కంటిన్యూ 5 years, ఐ నో అబౌట్ హిమ్ అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ విషయాన్ని అలా ఉంచితే పాపం ఏమన్నాడండి ఆయన యాక్టరు, ఒక ప్రకాష్ రాజు అన్నది ఏంటి, చాలా పెద్ద మనిషి తరహాగా ఇప్పటికే ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, దీన్ని ప్రెసిపిటేట్ చేయకుండా నా ఫ్రెండ్, నా మిత్రుడు చెయ్యాలని ఒక సహనటుడుగా అన్నాడు. పాపం కార్తీ అనేటువంటి హీరో అయితే ఆయన ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఈ టైంలో ఇది ఇలా మాట్లాడద్దు అని చెప్పానంటే, మరి ఆయన అది మాట్లాడద్దు అంటే లడ్డూ గురించి మాట్లాడద్దు అన్నప్పుడు పాచిపోయిన లడ్డూలు అని పదే లడ్డు ఏది తిరుపతి ప్రాంగణంలోనే కదా సాక్షాత్తు మాట్లాడింది. వెంకన్న స్వామి సాక్షిగా ఆ రోజు మోడీ అన్నారు, పాచిపోయిన లడ్డు ఈ రోజు చేతిలో పెట్టారన్నారు. నువ్వు నోటికి హిందువులను నువ్వు తిట్టచ్చు, అసలు హిందువులే ఇటు మొత్తానికి ఇందాక మీరు ప్లే చేసినటువంటి వీడియోలోనే హిందువులే దీనికి పూర్తిగా కారణం అని చెప్పి అంటాడు. మతాల్ని రచ్చగొట్టేది ఇదంతా నువ్వు మాట్లాడచ్చు. పాపం ఏదో వాళ్ళు ఏదో పెద్ద మనిషి తరహాగానో ఒక సమాజంలో బాధ్యత ఉన్న పౌరులుగా వాళ్ళు మాట్లాడితే, అంటే నువ్వు మొత్తం ఈ సూడో హిందూయిజాన్ని ఒక గంప కొత్తగా నీదే సర్వ హక్కులు, పేటెంట్ హక్కులు నువ్వేమైనా తీసుకున్నావా? అలాగే ఉంది ఆయన మాట్లాడింది కూడా ఒకసారి వినిపిస్తాను సార్. ఏం తెలుసా హిందూ మతం గురించి అంటే ఇదంతా ఒక హిపోక్రసీ అండి, ఆత్మవంచన, వాస్తవాల గురించి. అంటే మళ్ళీ ఒక్కటే ఫిక్షన్ తెచ్చిస్తున్నా నేను, ఇదేంటంటే జరిగిన సంఘటన పట్ల పబ్లిక్ ని కన్విన్స్ చేసేటువంటి, పబ్లిక్ ని కానీ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారిని కానీ కన్విన్స్ చేసే కెపాసిటీస్, క్యాపబిలిటీస్ లేక కన్ఫ్యూజ్ చేయడం. యు హావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ టు కన్విన్స్, సో యు హావ్ చూజన్ టు కన్ఫ్యూజ్ ద పబ్లిక్. దట్స్ ఆల్. రైట్. నేను ఒక పండితునితో మాట్లాడాను సార్ ఈరోజు, అసలు ఏంటి ప్రాయశ్చిత్త దీక్ష అని. ఆయన మీరు చెప్పిన చాలా అంశాలు చెప్పారు. కోయిల ఆళ్వారు తిరుమంజనం ఒకటి, స్నపన తిరుమంజనం ఒకటి, సంప్రోక్షణ అని ఇలా ఆలయాల్లో చేస్తారు. భగవదాలయంలో ఏదైనా ఒక అపచారం జరిగినప్పుడు, లేదా ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్పారు, ఒక ఊరేగింపు జరుగుతూ ఉంటుంది, ఆ ఊరేగింపు సందర్భంగా ఆ ఉత్సవ విగ్రహం పొరపాటున ఏదైనా వాలడమో, అదే పల్లకిలో పడటమో, లేకపోతే ఏదైనా కాకి లాంటి పక్షులు వచ్చి ఆ విగ్రహాన్ని తన్నడము, ఇట్లాంటివి జరిగినప్పుడు, అంటే అపచారం జరిగినప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తారు, ప్రాయశ్చిత్తం చేస్తారు. అయితే ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారంటే అందుకు సాక్షులుగా ఉన్న వాళ్ళే చేయాలని చెప్పారు సార్. సాక్షులు ఎవరంటే ఇక్కడ ఆ ఉత్సవం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, దీన్ని నిర్వహిస్తున్నటువంటి యజమాని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరివారం, ఈ ముగ్గురు సాక్షులుగా ఉన్నప్పుడు, ఈ ముగ్గురులో ఏ ఒక్కరు సాక్షులుగా ఉన్నప్పుడు
దానికి ప్రాయశ్చిత్తం ఒక కార్యక్రమాన్ని చేస్తారు. కానీ ఎక్కడో ఏదో యానిమల్ ఫ్యాట్ కలిపేశారని చంద్రబాబు అంటే దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేయడం అనేది ఆశ్చర్యకరంగా మాట్లాడింది. అసలు మీరు అన్నట్టుగా అసలు ఆయన హిందువుల దాన్ని ఏమంటారు రెచ్చగొట్టే విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విన్న తర్వాత పోతిన మహేష్ గారితో మాట్లాడదాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు, రోడ్ల మీద రమ్మని చెప్పట్ల. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా, మా బాధ్యతైనా, మీది కాదా? ధర్మాన్ని మీరు పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? మహేష్ గారు, ఇది చూస్తుంటే ఏదో రెచ్చగొట్టేలా, మతాల మధ్య చిచ్చు పెట్టేలా, మీరంతా ఇట్లా ఉంటే ఎట్లా, మిగతా వాళ్ళైతే ఇప్పటికే అల్లర్లు జరిగిపోయేవని మాట్లాడడం, ఒక దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం కరెక్టేనా? ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మౌనం శాంతి. ముని అని ఎందుకు అంటారు? మౌనంగా ఉంటారు కాబట్టి ముని అంటున్నారు. శాంతి, ఈ రెండు ఏవైనా సరే ఆయనలో కనిపించాయా? ఏ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు? నేను చెప్పే కదా ఈశ్వర్ గారు, ఆయన చాలా స్పష్టంగా మత విశ్వాసాలని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో కూడా చూసాం. గతంలో కూడా ఆయన మాట్లాడుతున్న అనేక సందర్భాల్లో ఆయన ఒక్క స్టేట్మెంట్కి ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండరు. ఆయన ఎక్కడ కూడా ఇందాక ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, విప్లవం ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి అని మెడలో ఎర్రకండు వేసుకొని చెగురవేర స్ఫూర్తిగా నేను పోరాటం చేస్తానన్నటువంటి వ్యక్తి చాలా వేగంగా 2-3 ఏళ్ల కాలంలోనే మరి ఈరోజు సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే ఆయన విధానం ఏంటి అనేది ప్రజలు కూడా ఈ రోజున గందరగోళపడుతూ ఉన్నారు. ఒకసారి ఆయన కూడా చూశారు, విజయవాడ నగరంలో యథేచ్ఛగా మత మార్పిళ్ళు జరుగుతూ ఉన్నాయి, పుష్కర్ ఘాట్లో నీళ్లు జల్లుతూ ఉన్నారు ఏంటని ఆ రోజున క్రిస్టియన్స్ మీద విమర్శలు చేశారు. ఇంకొకసారి ఎన్ఆర్సీ వస్తే ఆ రోజు కూడా ముస్లిమ్స్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ రోజున హిందూ ధర్మం గురించి హిందువులు మాట్లాడకపోతే ఎలాగా, మీ కోపం రాస్తే ఎలాగా అని సమాజంలో చూడండి అన్ని వర్గాల ప్రజల్ని టార్గెట్ చేసి సమాజంలో అశాంతి నెలకొల్పాలి, సమాజంలో అశాంతి నెలకొల్పాలి, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఆయన. మీరు మంచి అనే ముసుగులో అందరి మధ్య విద్వేషాలు, విషం చిమ్మేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నప్పుడు మీరు అందరినీ సమానంగా చూసే దృష్టి ఉండాలి. ప్రజాప్రతినిధి అంటే ఎవరు? ప్రజలకి ఒక వర్గానికో లేకపోతే ఒక వర్ణానికో ప్రతినిధి కాదు కదా, ప్రజలందరికీ ప్రతినిధి మీరు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు ఒకేలా చూడాలి. అలా చూడలేనప్పుడు మీరు ఆ పదవికి అనర్హులని అందరం కూడా భావిస్తూ ఉన్నాం. అసలు మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకొని అంత ఆవేశపూరితమైన ప్రసంగం చేస్తే, మీ యొక్క కోపాన్ని నిగ్రహించుకోలేకపోతే, మీ ఇంద్రియ నిగ్రహం కోల్పోతే ఇంకా మాలకి అర్థమే ఉంది, మీ దీక్షకి అర్థమే ఉంది. అందుకనే కదా మీది రాజకీయ దీక్ష అని చెప్పాను నేను ఇవాళ పొద్దున కూడా. మీరు నిజంగా దీక్ష తీసుకుంటే దీక్ష నియమాలు పాటించేవాళ్ళు. మీరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు కాబట్టి ఇది రాజకీయ దీక్ష అని చెప్పాం మేము. అసలు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు చెప్పండి. అక్కడ కల్తీ జరిగింది, జరగలేదు, ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేవు, భక్తుల మనోభావాలను కాపాడుతాం అని చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు కదా. ఆయన మాట్లాడారు, తిరుమలలో ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేశాం, వాళ్ళ జీతాలని డబల్ చేశాం, తిరుమల ఉద్యోగస్తులకి సెంటు భూమి పథకం, ఇళ్ల స్థలాలు కేటాయించాం, సెంటు భూమి కాదు ఇళ్ల స్థలాలు కేటాయించాం, ఉద్యోగుల్ని రాటిఫై చేశాం. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశం నలుమూలలా కూడా వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థాన సహకారంతో వెంకన్న స్వామి ఆలయాలు నిర్మాణం చేశాం. అమెరికాలో కూడా ఆలయ నిర్మాణం చేసేటువంటి
ప్రక్రియ మా హయాంలోనే చేశాం అని వెంకన్న స్వామి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తిని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయన చేతల ద్వారా ప్రవర్తించారు. కాదు సార్, ఇక్కడ ఒక దళిత డాక్టర్ పైన దాడి జరిగితే ప్రాయశ్చిత్తం కోరాలా లేదా? ఒక బాలిక పైన, డాన్సర్ పైన, ఆ పార్టీకి సంబంధించినటువంటి డాన్స్ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడితే ప్రాయశ్చిత్తం కోరాలా లేదా? 2 అంశాలే చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి, చాలా పాపాలు ఉంటాయి, చాలా ఉంటాయి, తెలుసో తెలియకో కొన్ని జరుగుంటాయి, కొన్ని ప్రత్యక్షంగా కంటి ముందు కనిపిస్తున్నవే. వీటికి ప్రాయశ్చిత్తం కోరాలా లేదా? ప్రాయశ్చిత్తం కోరుకొని పంతం నానాజీ గారిని చూసేనే నేను బుద్ధి తెచ్చుకోవాలి. పంతం నానాజీ గారు ఏం చేశారు? నేను వెళ్ళాను, డాక్టర్ గారి మీద దురుసుగా ప్రవర్తించాను, దాడి చేయబోయాను, నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను అని టెంట్ వేసుకొని కూర్చున్నాడు ఆయన. అది నిజంగా ప్రాయశ్చిత్త దీక్షో లేకపోతే కేసు నుంచి తప్పించుకోవడానికో నాకైతే తెలియదు, కానీ ఆయన అయితే టెంట్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ. మీరు వెళ్లాల్సింది ఎక్కడికి? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దుర్గగుడికి రాకూడదు, మీరు డైరెక్ట్ గా నానాజీ గారి దగ్గరికి వెళ్ళి ఒక దళిత డాక్టర్ని దాడి చేయబోయావు, ఆయన్ని తిట్టబోయారు, కొట్టబోయారు, మీరు చూశారుగా, మాస్క్ అది లాగేసి కొట్టారు. కాబట్టి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు, మీరు అందులో భాగస్వామ్యం కావాలి. జానీ మాస్టరు ఒక మైనర్కి అవకాశాలు ఇప్పిస్తానని ఆ మీద లైంగిక దాడి చేస్తే మీరు ఒక్క మహిళకు అన్యాయం జరిగినా ఊరుకోను, మహిళల మీద దాడి చేస్తే కర్ర పట్టుకొని కొట్టే షూటింగ్లో ఉన్నారు కదా. మరి ఈ రోజున జానీ మాస్టర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో సంచలనం అయితే ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదే మీరు చెప్పండి. కనీసం దీని గురించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా మీరు. విజయవాడలో వరదలొచ్చి 4 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోతే, కనీస సహాయక చర్యలో అందక జీవితాలు నాశనం అయిపోతే వాళ్ళకు అండగా ఉంటానని, ఆ భగవంతుడు వాళ్ళకు తోడుగా ఉండాలని దీక్ష చేస్తే బాగుండేదేమో అని నాకు విజయవాడ నుంచి కూడా కొంతమంది కాల్ చేసి చెప్పారు. మీరు అక్కడే ఉన్నారు కదా, ప్రజలు ఏమంటున్నారు సార్? ఈశ్వర్ గారు, నేను ఒక 10 days బ్యాక్ కూడా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పిఠాపురానికి మాత్రమే ముఖ్యమంత్రి, విజయవాడ నగర ప్రజలు ఏం పాపం చేసుకున్నారు? విజయవాడ నగరంలో 32 డివిజన్లు ముంపుకు గురయ్యే లక్షలాది మంది ప్రజలు సహాయం కోసం, భరోసా కోసం, కనీసం ఒక పూట భోజనం కోసం అల్లాడిపోతూ ఉంటే, మీకు విజయవాడ నగరంలో మీకు క్యాంపు కార్యాలయంలో కూడా ఉంది, ఒక్కళ్ళని కూడా పరామర్శించేటువంటి తీరిక ఓపిక లేవా? పిఠాపురానికి మాత్రం వరదలు వస్తే ఆగమేఘాల మీద పరిగెత్తుకెళ్ళి మీరు అక్కడ బోట్లో పర్యటించారు, అక్కడికి వెళ్ళి కలిశారు, అందరితో మాట్లాడారు. విజయవాడ నగరం మిమ్మల్ని క్షమించదు, చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ కూడా చరిత్రహీనుడిగానే చూస్తుందని కూడా మాట్లాడాం. నిన్న సాయంత్రం కూడా ఈశ్వర్ గారు ఇదే టైంకి పశ్చిమ నియోజకవర్గంలో కుమ్మరిపాలెం సెంటర్లో చాలా మంది వరదల్లో నష్టపోయినటువంటి ప్రజానికం, మాకు నష్టపరిహారం రాయట్లేదు, మా దగ్గరికి ప్రభుత్వం రావట్లేదని 100ల మంది ప్రజా తిరుగుబాటు చేశారు నిన్న సాయంత్రం. ఇవాళ దుర్గగుడికి వచ్చారు కదా, అక్కడి నుంచి 100 అడుగులు దూరమే కదా, కనీసం వాళ్ళని ఎందుకు పరామర్శించాలా మీరు? వాళ్ళని పోలీసులు కొట్టితారు. దుర్గగుడి ఘాట్ రోడ్ నుంచి కుమ్మరిపాలెనికి 100 అడుగులు దూరమే కదా. లాఠీచార్జ్ చేశారు. విజయవాడ నగరం ఏం పాపం చేసుకుంది? మీరు వచ్చి ఒక పరామర్శ చేశారా? చెప్పండి. సనాతన ధర్మం గురించి పదే ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వినాయక నిమజ్జనం మీద మీరు ఆంక్షలు పెట్టారా, పెట్టలేదా? కరెక్ట్ పాయింట్. వారం రోజులకు తీసేయాలని మీరు నిబంధనలు పెట్టారా, పెట్టలేదా? ఎన్ని రోజుల్లో మీరు వినాయకుడిని నిమజ్జనం చెయ్యాలో చెప్పడానికి మీరు ఎవరు అసలు? మేము ఏ విధంగా ఆచార వ్యవహారాలు పాటించాలో చెప్పడానికి మీరు ఎవరు అసలు? ఈ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాల మీద ఆంక్షలు విధించింది టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వమే కదా. అప్పుడు మీకు సనాతన ధర్మం, హిందూ ధర్మం గుర్తురాలేదా? విజయవాడ నగరంలో నిమజ్జన సమయంలో రాత్రిపూట లాఠీ చార్జ్ చేయలేదా పోలీస్ శాఖ వాళ్ళు? అప్పుడు హిందూ ధర్మం మీద దాడి కాదా? అది సనాతన ధర్మం మీద దాడి కాదా?
వినాయకుడు ఎత్తును బట్టి ఫీజు వసూలు చేయమని చెప్తే అప్పుడు ఎక్కడికి పోయారు మీరు? అప్పుడు మీకు సనాతన ధర్మం, హిందూ ధర్మం గుర్తు రాలేదా? హోంశాఖ మంత్రి అనిత గారు 3 అడుగులు ఎత్తుంటే ఒక రేటు, ఈకో ఫ్రెండ్లీ ఒక రేటు, మట్టి వినాయకుడు ఒక రేటు, 6 అడుగులు ఎత్తైతే ఒక రేటు, మైక్ ఒక రేటు అని చెప్పినప్పుడు మీ సహచర మంత్రి గారే కదా. అప్పుడు మీకు హిందూ ధర్మం, సనాతన ధర్మం, హిందూ భక్తుల మనోభావాలు అప్పుడు మీకు గుర్తు రాలేదా? రైట్ రైట్. పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు కదా, ఈ అంశాలు ప్రజలు చాలా నిష్ఠంగా గమనిస్తా ఉన్నారు. రైట్. పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు కదా, దీక్షలో ఉంటే మామూలుగా ఈ రౌడీయిజం లాగా మాట్లాడడం, మాటల దాడి చేయడం, దబాయింపు చేయడం, వార్నింగులు ఇవ్వడం, అసలు దీక్షలో ఉన్న వాళ్ళు అసలు ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. ఇలాంటి లక్షణాలు ఉంటే అసలు దీక్ష తీసుకోకూడదు. దీక్ష తీసుకున్న తర్వాతైనా వాటిని పక్కన పెట్టాలి. మౌనం, శాంతి, ఈ 2 మాత్రమే కనిపించాలి. అసలు సినిమా యాక్టర్ల గురించి అసలు ఆ కార్తీ ఏమీ మాట్లాడలేదు, ఏమీ అనలేదు. పోనీ ఇటు ప్రకాష్ రాజు గారు ఏమన్నా అన్నారంటే అది కాదు. ఎంత దౌర్జన్యం అంటే వాళ్ళ మీద. అసలు కార్తీ ఏమన్నారో చూడండి. పాపం ఆయన భయపడిపోయి ఆఖరికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. చేయని తప్పుకు క్షమాపణని ఆయనే అంటున్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారేమో అని. ఒకసారి కార్తీ ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు చూడండి. ఆయన ఎటు మాట్లాడుతున్నారు, ఈయన ఎలా మాట్లాడుతున్నారు. ఆయన శాంతితో, సౌభ్రాతృత్వంతో ఆయన మాట్లాడుతున్నారు. రౌడీయిజం, దబాయింపు, వార్నింగులు, దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. మళ్ళీ దీక్షలో ఉన్నారు. ఒకసారి ఇద్దరు బైట్స్ ప్లే చేయండి ప్లీజ్. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే. సిట్యుయేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. సార్, ఎవరు సమయస్ఫూర్తితో మాట్లాడారు, ఎవరు ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఎవరు రౌడీయిజం చేస్తున్నారు, ఎవరు వార్నింగ్లు ఇస్తున్నారు? విజయబాబు గారు, అసలు ఏంటిది? మీరు ఆయన ఏం మాట్లాడారు పాపము కార్తీ? సనాతన ధర్మంలో సనాతన ధర్మాన్ని ఆచరించే వారి గురించి, సనాతన ధర్మంలో ఒక ఇది ఉంటుంది ఏంటంటే, కామ క్రోధ లోభ మోహస్య దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞాన రత్నాపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామం, క్రోధం, లోభం, మోహం ఇవన్నీ కూడా ఆ మనిషిలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి ఒక రత్నాన్ని హరించి వేస్తాయి. అందుకని అరే నాయనా, ఈ జ్ఞానాన్ని హరించి వేసి నిన్ను సర్వభ్రష్టుని చేస్తాయి కామం, క్రోధం, లోభం, మోహం. కాబట్టి మరి ఆ లక్షణాలు ఎంత మేరకు ఉన్నాయో, ఎవరిలో ఉన్నాయో మనం ఏం చెప్పక్కర్లేదు, జనాలందరికీ కూడా తెలుసు. అదే దీన్ని మళ్ళీ మోహముద్గర, మోహాన్ని నాశనం చేసుకోరు అనే దాంట్లో కూడా శంకర భగవత్పాదుల వారు చెప్తారు, యావత్ విత్తో పార్జన సక్త తావత్ నిజ పరివారో సక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృశ్యతి గేహే. అంటే నీ చుట్టూ ఇవాళ యావత్ విత్తో పార్జన సక్త, నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు కాబట్టి నీ చుట్టూ కూడా వంది మాగదులు ఉంటారు. నువ్వేం చెప్పినా ఆహా ఓహో అంటారు. కానీ యావత్ విత్తో పార్జన తావత్ నిజ నీ పరివారం అంతా కూడా అప్పుడు ఉంటుంది. పశ్చాజ్జీవతి జర్జర దేహే, ఎప్పుడైతే నీ శరీరం అంతా, ప్రతి మనిషి కూడా రుజాగ్రస్తుడు అవ్వక తప్పదు, జబ్బు పడాల్సిందే. పశ్చాజ్జీవతి జర్జర దేహి, శరీరం అంతా కూడా ఇదైపోయిన తర్వాత నువ్వు పొలపడిపోయినప్పుడు వార్తాం కోపిన పృశ్యతి గే, ఇంట్లో కూడా, గేహే అంటే గృహం, ఇంట్లో కాస్త కాఫీ ఇవ్వే అని చెప్పిన భార్యను అడిగితే కూడా భార్య కూడా ఈసడించుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి వెళ్తారు ఎవరైనా సరే. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సంపద, ఈ సమాజంలో ఉన్నటువంటి వందిమాగదులు, ఆ పరివారం కొట్టేటువంటి జేజేలు, అవన్నీ చూసి మురిసిపోబాకరా. ఇవన్నీ చాలా తాత్కాలికమే, ఇవన్నీ పోయే రోజు వస్తుంది.
కాబట్టి భజ గోవిందం నిజంగా భగవంతుడిని నువ్వు ప్రార్థించని చెప్పేదే సనాతన ధర్మం. అందుకని కామం, క్రోధం, లోభం, మోహం అనేటువంటివి ఇవి మానుకోగలిగినటువంటి వాడే ఆదర్శ పురుషుడు అవుతాడు, అతడే నిజమైనటువంటి నాయకుడు అవుతాడు. ఇవన్నీ కూడా తాత్కాలికం, బుద్భుదాలు అంటారు సనాతన ధర్మంలో. ఈ బుద్భుదాలు చూసుకొని ఎగిరెగిరి పడితే చివరికి మిగిలేది అది. అందుకని అది అసలు అతని జీవన శైలి గాని, అతని మాట తీరు గాని, అతని వ్యవహారం గాని 100% కూడా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి అప్లికబుల్ కాదండి. ఏ నిజమైన హిందువుని అడిగినా కూడా చెప్తాడు, ఏ హిందూ బంధువైనా సరే చెప్తాడు. ఇవాళ జరుగుతుంది కూడా ఏంటి, సిసలైనటువంటి హిందూ తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో రాజకీయంగా కూడా ఎవరు వాళ్ళు మాట్లాడడం లేదు. చూడండి, తర్వాత వాళ్ళ పార్టీలో కూటమిలో మరి బలవంతం చేస్తే మాట్లాడతారో తెలియదు కానీ రామారావు గారి కుమార్తె అయినటువంటి వాళ్ళకి తందానతాన అన్ని విషయాలు అనేటువంటి పురంధేశ్వర గారు కూడా వెంకటేశ్వర స్వామి ఇష్యూ వచ్చేసరికి ఈ రోజు వరకు ఒక్క ప్రకటన చేయలేదు. విధంగా దేవాదాయ శాఖ మార్చులు ఆయన ఎక్కువ మాట్లాడాలి ఈ శ్యామలరావు కంటే కూడా, ఇచ్చింది ఆయనకే కదా. అలాంటి ఆనవ రామనారాయణ రెడ్డి ఆయన ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే వాళ్ళ అంతరాత్మకి తెలుసు ఇది తప్పు, దీన్ని రాజకీయ స్వామివారితో రాజకీయ వికృత క్రీడ ఆడుతున్నారు, ఇది ప్రమాదం అని చెప్పని వెంకటేశ్వర స్వామి భక్తులకు తెలుసు. వాళ్ళిద్దరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి వాళ్ళు మాట్లాడటం లేదు. టీడీపీలో కూడా చాలా మంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా ముందుకు రావట్లేదండి సార్. నిన్నటి నుంచి ఎవరు కనపడట్లేదు. దేవుడి ఆగ్రహానికి, శాపానికి గురై సర్వనాశనం అయిపోతామని భయంతో ఉన్నారట. ఆ భయమో భక్తితోనే వాళ్ళిద్దరు మాట్లాడడం లేదంటేనే ఇది. అన్నిటికీ తెగించిన వాళ్ళకేనో హిపోక్రసీతో వ్యవహరించే వాళ్ళకి దేవుడు లేదు, దెయ్యం లేదు, దీపాలతో సిగరెట్లు వెలిగించుకున్న ఆ సంస్కృతి ఉన్నప్పుడు చేయగలిగింది ఏముంటుందండి? అంతే కదా సార్. ఏ టైంకి ఎలాగైనా మాట్లాడతారు. కాసేపు విప్లవం అంటే అనుకున్న 100 మంది చప్పట్లు కొడతారు. కాసేపు కామ్రేడ్ మధువుతో నేను కాలు కదిపానంటే చప్పట్లు కొడతారు. హిందూ ధర్మం అని అంటే చప్పట్లు కొడతారు. రేపొద్దు ఇంకేదో అని అంటే చప్పట్లు కొడతారు. ఆ చప్పట్లు కొట్టేటువంటి వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఇదంతా దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ అండి. ఆ పాసింగ్ క్లౌడ్స్, ఆ మబ్బులు అనేటువంటివి ఇవన్నీ ఉన్నంత వరకు ఎగిరెగిరి పడతారు. మబ్బులు తొలగిపోతుంది. సత్యం అనేటువంటి ఒక మార్తాండు, మధ్యందిన మార్తాండు అంటే మధ్యందినటువంటి సూర్య ప్రకాశం లాగా ధర్మం అనేటువంటిది ప్రకాశిస్తుంది. వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ రోజున వీటన్నిటికీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ఈ లోపు కొంతమంది నష్టపోతారు, కొంతమంది కష్టపడతారు. ఈ కలియుగంలో అలాంటివన్నీ అనివార్యం. కాబట్టి ఈ కలిపురుషుల వికృత క్రీడా విన్యాసాలు చాలా దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ కి ఇది పట్టి పీడించడం చాలా దారుణం. సో మంచి రోజులు వస్తాయని చెప్పని తిరిగి మళ్ళీ ఆ వెంకటేశ్వరుడు తన యొక్క మహిమను చూపిస్తాడని మనం ఆశిద్దాం. రైట్. దేశమంతా సిబిఐ విచారణ లేకపోతే జ్యుడిషియల్ విచారణ జరగాలని కోరుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఈరోజు సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కనీసం దేవాదాయ శాఖ మంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. గత 2 రోజుల నుంచి పరిశీలించాల్సిన విషయం ఏంటంటే టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా మేమెవరూ ప్రెస్ మీట్లు పెట్టలేము అని వెనకడుగు వేస్తున్నారు. మనం చేసినటువంటి పాపాలు, మనం చెప్పే అబద్ధాలు, మనం చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు వెంకటేశ్వర స్వామి గమనిస్తూ ఉంటాడు. ఆ శాపం మనకు తగులుతుంది, మన కుటుంబానికి తగులుతుంది, మన వంశానికి తగులుతుంది, మన పిల్లలకి తగులుతుంది అనేటటువంటి భయంతో చాలామంది ముందుకు రావటం లేదు అనేది ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్నటువంటి ఒక టాక్. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు. ఆ సిట్ ఎంతవరకు వెళ్తుందో, ఏం చేస్తుందో. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు పోతిన మహేష్ గారు, అలాగే విజయ్.